మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. అది మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. మంత్రాలకి చింతకాయలు రాలవు. దీని గురించే చిన్న కథ. మంత్రాలకి చింతకాయలకి సంబంధం ఏంటా అని నా అనుమానం. ఒక ఊరిలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక మంత్రగాడు కూర్చొని రోజంతా మంత్రాలు గొంతు చించుకొని అరుస్తూ చదివేవాడు. ఆ సంవత్సరం ఆ చెట్టుకి చింతకాయలు కాయలేదు. ఊరందరితో ఆ మంత్రగాడు నా మంత్రాలతో చింతకాయలు కాసేలా చేసి వాటంతట అవే కింద రాలేలా చేస్తా, మీరందరూ తీసుకెళ్ళండి అంటాడు. ప్రజలంతా నిజమే అనుకున్నారు. మంత్రగాడు ఎన్ని మంత్రాలు చదివినా చెట్టుకి ఒక్క చింతకాయ కూడా కాయలేదు. అదే ఊర్లో ఉన్న హేమంతయ్య తన ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుకు నీరు పోసి ఎరువు వేసి బాగా ఓపిగ్గా చూసుకున్నాడు. కాలం గడిచింది. ఆ చింత చెట్టు కాయలతో కొమ్మలు వంగిపోయేలా కాసింది. ఊరి వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. మంత్రగాడు వచ్చి ఈ చెట్టు కాయల్ని మంత్రాలతో కింద రాలేలా చేస్తా అని మళ్ళీ మంత్రాలు చదివాడు. ఒక్క కాయ కూడా రాలలేదు. హేమంతయ్య చెట్టు ఎక్కి కొమ్మలు ఊపాడు. చింతకాయలు కింద పడ్డాయి. ఊరి ప్రజలు పైన మిగిలిన కాయల్ని రాళ్లతో కొట్టారు. కింద పడ్డాయి. అప్పుడు ఊరి ప్రజలకు ఒకటి అర్థమైంది. కష్టానికి మాత్రమే ప్రతిఫలం వస్తుంది. పని చేస్తేనే ఫలితం. పని చేయకుండా మాటలు చెప్తే ఏదీ రాదు అనుకుంటారు. అలా మంత్రాలకు చింతకాయలు రాలవు అని సామెత వచ్చింది. పని చెయ్యాలి, కష్టపడాలి, ఓర్పుగా ఉండాలి. అప్పుడే అన్నింట్లో విజయం దక్కుతుంది. నీకు కావాల్సింది కూడా దక్కుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.